ప్రియులారా, యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు వాస్తవంగా కొంతమంది ఈ 7 మాటలనే ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటారు. వారి వారి ఉద్దేశాలలో, వారి వారి పరిశీలనలో అవి మాత్రమే ప్రత్యేకంగా ఉండటం అనేది గమనించాల్సినటువంటి పని. కానీ వాస్తవంగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఈ 7 మాటలే కాదండి. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మాట్లాడినటువంటి, దేవుడు మనకి ఆదేశించినటువంటి ప్రతి మాట కూడా ప్రాముఖ్యమైనది. ప్రతి హెచ్చరిక కూడా తప్పనిసరిగా గమనించవలసింది. ప్రతి గద్దింపును కూడా లోబడాలి. అయితే ఈ 7 మాటలు ప్రత్యేకించి ధ్యానించటం వెనుక ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనగానే, దేవుడు నాకు తెలియచేసినటువంటి, నాకు అందించినటువంటి జ్ఞానాన్ని బట్టి మనలో చాలామంది ఎలా ఉంటాము, ఎలా ఉండే అవకాశాలు ఉంటాయంటే, మనకి అనుకూలంగా మనం కంఫర్ట్‌గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభు యొక్క నామానికి మహిమకరంగా బ్రతికే విధంగా మన ఆత్మీయ జీవితాన్ని చాలా చక్కగా, చాలా అద్భుతంగా, అందంగా హృదయాలంకరణ చేసుకొని చక్కగా కట్టుకుంటామండి. అయితే ఆ ఆత్మీయ జీవితం మీద ఏదైనటువంటి ఒక చిన్న అల, చిన్న తాకిడి, చిన్న ప్రమాదం, చిన్న పరీక్ష, చిన్న శోధన, చిన్న శ్రమ ఏదైనా వచ్చిన వెంటనే అందంగా కట్టుకున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ కట్టడము పేకల మేడ వలె కూలిపోతుంది. దేనికి అనగానే, మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టాం. కాకపోతే క్రీస్తు అనే పునాది మీద కాకుండా, క్రీస్తు అనే బండ మీద కాకుండా ప్రేమ, ఆప్యాయత, అనురాగము, తెలిసిన సేవకులు, మా ఊరి సేవకులు, మా కులపు సేవకులు, మాకు తెలిసినటువంటి వారు, చిన్నప్పటి నుంచి తెలుసు, వాళ్ళ ఫాదర్ గారు ఎప్పటి నుంచో పరిచయం చేస్తున్నారు, వీళ్ళకి పెద్ద సంఘం ఉంది, వాళ్ళకి పెద్ద సంఘం ఉంది, మాకు దగ్గరలో ఈ సంఘమే ఉంది, ఇంకొక సంఘము లేదు అనే ఇసుక మీద కట్టుకున్నటువంటి వారముగా ఉంటున్నాము. కనుక మన పునాది యేసుక్రీస్తు వారు అవ్వాలి కానీ ఇతర కారణాలు అవ్వకూడదు. వాక్యాన్ని నేర్చుకోవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి దగ్గరలో ఎక్కడుంటే అక్కడికి వెళ్ళమని దేవుడు చెప్పలా. దైవికంగా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళమన్నారు. జ్ఞానయుక్తంగా ఎక్కడికి ఉంటే అక్కడికి వెళ్ళమన్నారు. అంతేగాని మాకు దగ్గరలో ఇదే ఉందండి అని కాదు. ఈ 7 మాటలు ధ్యానించడం కంటే ముందు ఒక విషయాన్ని మనందరికీ గుర్తు చేయాలని ప్రభు పేరు నేను ఆశ కలిగి ఉన్నాను. అదేంటంటే, పేతురు గారు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన యొక్క అడుగులలో మాత్రమే కాదండి, అడుగు జాడలలో నడుచుకున్నట్లుగా మనకి మాదిరి ఉంచిపోయారు ఆయన. ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తించకూడదు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారిని మాట్లాడిని ఎంత ప్రయత్నించినా, ఎంత శోధించినా మాట్లాడకుండా మౌనంగా ఉన్నటువంటి పరిస్థితులు మనకి బైబిల్లో కనబడతాయి. ఎవరు పలకరించకపోయినా కానీ ఆయనే కలుగ చేసుకుని మాట్లాడిన సందర్భాలు మనకు కనబడతాయి. పాపము చేసినటువంటి వారిని ప్రేమతో దగ్గరికి తీసుకునే సందర్భాలు మనకు కనబడతాయి. పాపులను గద్దించి, ఖండించి, బుద్ధి చెప్పి వారి యొక్క పరువు ప్రతిష్ట తీసినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. ప్రజలని ఆకలిగా ఉంచిన సందర్భాలు మనకు కనబడతాయి.
ఆకలైన వేళలో 5 రొట్టెలు 2 చేపలని అనేక వేల మందికి పంచిన సందర్భాలు మనకు కనబడతాయి. మరి ఎందుకు అలా జరిగింది? ఈ పరిస్థితులు ఎందుకు మౌనంగా ఉన్నారు ఆయన? ఈ పరిస్థితులు ఎందుకు మాట్లాడారు? ఈ పరిస్థితులు ఎందుకు గద్దించారు? ఈ పరిస్థితులు ఎందుకు గద్దించలేదు? ఈ పరిస్థితులు ఎందుకు ఇలాగే నడుచుకున్నారు? ఈ పరిస్థితులు ఎందుకు ఇలాగే నడుచుకోలేదు? అనే ప్రతి ఒక్క దాని పట్ల, ప్రతి అడుగుకి దాని జాడకి, ఆ జాడలో మనం నడుచుకోవాలి. ఆ అడుగులో దానికి ఉన్నటువంటి కారణాలు మనం తెలుసుకొని వాక్యానుసారంగా ధ్యానించి ఆ పాత్లోనే నేనే మార్గం అని చెప్పారాయన. ఆ మార్గములోనే మనం వెళ్ళగలగాలి. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆయన తల్లియు సహోదరులు ఆయన్ని మాట్లాడటానికి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, ఎవరు నా సహోదరులు అని మాట్లాడిన సందర్భాలు మనకు కనబడతాయి. అదేవిధంగా అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని మాట్లాడిన సందర్భాలు కూడా మనకి కనబడతాయి. ఇక్కడెందుకు ఇలా ఉన్నారు, అక్కడెందుకు అలా ఉన్నారు? ప్రతి విషయాన్ని కూడా మనం ఒక కార్నర్లోనే, ఒక సైడ్ మాత్రమే, ఒక కోణంలోనే కాకుండా అనేక కార్నర్స్లో, అనేక కోణాలలో, ప్రతి కోణంలో మరి ముఖ్యంగా దేవుడు మనకి విడిచిపెట్టినటువంటి, తెలియజేసినటువంటి, రాయించి ఇచ్చినటువంటి ప్రతి పాయింట్ కూడా చాలా చక్కగా మనం అనాలిసిస్ చేసుకుని, ధ్యానించి, మెడిటేట్ చేసి దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. ఎందుకంటున్నారు ఆయన యొక్క అడుగు జాడలలో మనం నడుచుకున్నట్లుగా మనకి మాదిరి ఉంచిపోయాను. అందుకే కొన్ని సందర్భాలు మనం చదువుకుంటున్నప్పుడు కన్ఫ్యూజన్గా మనకు కనబడుతూ ఉంటాయి. ప్రభువులోకి వచ్చిన కొత్తలో దేవుని యొక్క వాక్యానుసారంగా నేను వెళ్ళే ప్రారంభంలో నాకు అలాగే కన్ఫ్యూజన్గా కనిపించిన సందర్భాలు ఉన్నాయండి. ప్రభు కృపను బట్టి వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించినప్పుడు ఆయన నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి అనేకమైన విషయాన్ని చక్కగా ఒక ఆర్డర్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా బైబిల్ స్టడీని జేసీచే అందించడం జరుగుతుంది. మీరు చక్కగా జాయిన్ అయినట్లయితే అనేక అంశాల పట్ల ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు డీటెయిల్గా మీకు ప్రతిదీ నేర్పించే ప్రయత్నం మేము చేస్తున్నాం. కనుక ప్రభులో జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాన్ని చక్కగా ఉపయోగించుకొని ప్రభు చిత్త ప్రకారంగా ప్రతి ఒక్కరు నడుచుకుంటారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను, మనం చేసుకొనిచున్నాను. సో ఈ 7 మాటలు ఈరోజు మనం ధ్యానించడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే, దేవుడు నాకు అందించినటువంటి జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతున్నాను. కంఫర్ట్ జోన్లో కాదండి, మన పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాదండి, పరిస్థితులు విషమంగా మారినప్పుడు కూడా ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, ప్రతి పరిస్థితి ఎంత కఠినంగా మారినా కూడా ఎంత చక్కగా దేవుని చిత్త ప్రకారంగా మనం నడుచుకోవాలి అనే విషయాలు మనం చూడొచ్చు. మరణం ఎదురుగా ఉన్న, హింసించువారు, నిందించువారు, శోధించువారు ఎదురుగా ఉన్న ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ఎలా ఉన్నారు, ఎలా నడుచుకున్నారు, ఎలా మాట్లాడారు, ఏ విధంగా సిద్ధపడ్డారు, ఏ విధంగా సమాధానాన్ని తెలియజేశారు, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఈరోజు ధ్యానించినట్లయితే ప్రియులారా ఎన్నో విషయాలు మనం ధ్యానించవచ్చు. అందులో మొదటి మాట మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి సిలువలో మాట్లాడిన మాటలలో మొదటి మాట మనం చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయం మనం చూస్తేనండి, లూకా సువార్త 23వ అధ్యాయం మనం చూస్తే 34వ వచనం మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయంలో 34వ వచనాన్ని కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఏమండి అక్కడ మనం చూడవచ్చు, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. దీంట్లో నుంచి మనం చాలా నేర్చుకోవాలండి, చాలా అంటే చాలా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఎందుకంటే మనం కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం, మనం కూడా మన యొక్క మనవులను దేవునికి తెలియచేస్తూ ఉంటాం. అయితే మన ప్రార్థన ఎలా ఉంటుంది అని మనం ఆలోచించినట్లయితే కనుక సహజంగానే ఎలా ఉంటుందయ్యా అంటే, మన గురించి ప్రార్థన చేస్తాం, మన మదర్ గురించి ప్రార్థన చేస్తాం, ఫాదర్ గురించి ప్రార్థన చేస్తాం, బ్రదర్ ఆర్ సిస్టర్ సిబ్లింగ్స్ గురించి ప్రార్థన చేస్తాం. మొదటగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసిన తరువాత మనకి బాగా స్నేహితులు ఎవరైతే ఉంటారో, ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, బాగా సన్నిహితులు ఎవరైతే ఉంటారో, బాగా తెలిసినటువంటి వారు ఎవరైతే ఉంటారో, వాళ్ళల్లో ఒకవేళ ఎవరికైనా కానీ ఆపద వస్తేనో, అనారోగ్యం వస్తేనో, ఆర్థికంగా సమస్య వస్తేనో వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడితోటి మన ప్రార్థన కంప్లీట్ అయిపోద్దండి.